ఇది జరిగింది. ఇక్కడ ఎంఐఎం పార్టీ లీడర్ నాడు మహానాయకుడు ఆయన పాపం ఓవైసీ గారు, ఆయన మహిళ మీద అత్యాచారం జరిగింది, మహిళను హత్య చేసే ప్రయత్నం చేసినారు, మహిళ బాగుందా బాగలేదా బాగుండాలని కోరుకుంటాడు ఆయనే. జరిగిందో జరగలేదో అంటున్నారు. కాబట్టి ఆడ షాపులు దగ్గరమనేట, ఫర్నిచర్ దగ్గరమనేట పీకుడానికి. ఇక్కడ మహిళ మీద అత్యాచారం జరిగే విషయం మాట్లాడతలేడు ఆయనే. షాపుల మీద దాడులు చేస్తున్న కండిషన్ తీసుకోవాలన్నట. మరి హిందూ షాపులో దాడులు జరిగినాయి, మరి దాని మీద ఎందుకు మాట్లాడతలేవు? ఇప్పుడు మీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు, ఎందుకు మాట్లాడలే? అక్కడ గిరిజన మహిళ మీద జరిగిన అత్యాచారం ఎందుకు మాట్లాడలే? నిర్మల్లో అత్యాచారం జరిగింది ఎందుకు మాట్లాడలే? బేగం బజార్లో రఫీక్ అనే ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండు, దాని మీద ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు స్పందించాడు? మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కావాలి. నీ ఏరియాలో ఉంటుంది హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. ఇక్కడ హైదరాబాద్ లో ఒక పేషెంట్, ఒక మహిళ, ఆదివాసీ మహిళ, మీ వర్గానికి సంబంధించినటువంటి ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే, హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదు, నీకు మానవత్వం లేదు, వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కర్లేదు నీకు. ఇవాళ నువ్వు ప్రాపర్టీస్ గురించి మాట్లాడతావు. నీ ప్రాపర్టీ, మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు, మీ వాళ్ళ ప్రాపర్టీస్ ముఖ్యం. కానీ నేను మళ్ళా పోలీస్ అధికారులను కోరుతున్నా, మీరు ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందూ యువకుల మీద, ఆదివాసీ యువకుల మీద, ఈ ట్రైబల్ యూత్ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే ఇవి గొడవలు ఆగేటువంటి పరిస్థితి ఉండదు. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది. అందరం సహకరించాల్సిందే, అందరం కలిసి కంట్రోల్ చేయాల్సిందే, గొడవలు జరగకుండా ఆపాల్సిందే, దానిలో ఏమనలేదు. పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అలా డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. ఎవరు కంట్రోల్ తప్పినా కూడా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందే, గొడవలు నిర్మూలించాల్సిందే, దానిలో ఏమనలేదు. కానీ గొడవలను ఆపడం పేరుతోని ఒక వర్గానికి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తే, ప్రభుత్వ ఒత్తిళ్లకు పాలకుల ఒత్తిడి తలగుతే ఇలా గొడవలు ఆగే పరిస్థితి ఉండదు. కానీ కొమ్ము కాసే ప్రయత్నం చేయండి, నిష్పక్షపాతంగా వివరించండి. మీరు వాళ్ళను తృప్తిపరచడానికి ట్రైబల్ యూత్ను, ఆ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దానికి వేరే రకంగా మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తారు. ఈ గొడవలు ఆగేటువంటి ప్రయత్నం జరగదు. మీరు కింది స్థాయి అధికారులు కూడా సీరియస్ చెప్పండి. కింది స్థాయి అధికారులకు కూడా మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి తప్ప వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి వాని మీద, వారిని సహకరించే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంఐఎం పార్టీ నాయకుడు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి, మానవత్వంతో వ్యవహరించాలి, రాక్షసంగా వ్యవహరించద్దు. నీకు ఇంతవరకు మీ పార్టీ నాయకులు, మీ వాళ్ళు చేసినటువంటి అత్యాచారాల మీద మాట్లాడు. ఫస్ట్ వచ్చి ఒక్కసారి వచ్చి ఆ మహిళను చూసిపో. నీకు మానవత్వం ఉంటే నీకు టీవీలు, సోఫాలు, కార్లు, ఇండ్లు ముఖ్యం, మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు. రాక్షసులు కదా మీరు. మీ పార్టీ అటువంటి పార్టీ మీది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మంచి కాదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం సీరియస్ వహించాలి. ఏ పార్టీ స్పందించదు. అక్కడక్కడ ఎవరొకరు చిన్న చిన్నగా స్పందిస్తారు, స్పందించాలని స్పందిస్తారు. 7,000 ప్రజా సంఘాలు, 7,000 మేధావులందరూ కూడా, 7,000 పార్టీలు. మంచి పద్ధతి కాదు. దీని మానవత్వం చూడాలి, మతం కొంత చూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు మతం కోణంలో మీరు రాజకీయ లబ్ధి పొందాలనేది చూస్తున్నారు, సీదా కాదు దానిపైన ఇక వాళ్ళ విజ్ఞత వదిలేస్తాం. ఆమె మేము కొట్టామా, కొట్టిపించినామా? మీ ప్రభుత్వమే కాపాడింది. ఈ ప్రభుత్వం సీరియస్ తీసుకుంటే ఇవాళ ఎందుకైతే జరుగుతాయి ఇవి? మేము మతం కొంత చూస్తామా? నేను హోమ్ మినిస్టర్ గా చూడడానికి వచ్చిన, మరి మీరు వాళ్ళు దేనికోసం వచ్చారు? ఏం చేయడానికి వచ్చారు వాళ్ళు? ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? అదేంటి సల్కాన్ చెరువుల్లో కబ్జా చేస్తే చేసినట్టు కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. సల్కాన్ చెరువు మొత్తం కబ్జా చేసి బిల్డింగ్ కడితే కానీ నోటీస్ ఇచ్చి ఇచ్చేది దుప్పుకుంటారు. బుల్డోజర్ దొరుకుతలేవేంటి? పంపుతాను, బుల్డోజర్ కాదు, దొరకకుండా పంపుతాను. కిరాయి నేనే పెట్టుకుంటా.